స్కేల్ మారేస్తే ఎక్కిందే కిక్క Hi, hello and welcome to KICK Kick. సాధారణంగా కిక్ ఉండాలంటే మొత్తం కిక్ లో 99% కిక్ ఉంటుంది, 1% లక్ ఉంటుంది. అది మొత్తం కలిపితే మా షోలో 100% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే ఆ కిక్ రావాలంటే మా షోలో అంటే సాధారణంగా రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని అడగచ్చు, స్టేషనరీ షాప్కి వెళ్ళి పెన్ను బుక్ ఉందా అని అడగచ్చు. కానీ మా షోకి వచ్చి కిక్ ఎంత ఉందని మాత్రం అడగండి. ఎందుకంటే మీకోసం మేము 4 రౌండ్లు తీసుకొస్తున్నాం, 2 గ్యాంగులు తీసుకొస్తున్నాం. ఈ 2 గ్యాంగులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడతారు. ఒక్కో రౌండ్ ఒక రౌండ్ కంటే ఇంకో రౌండ్ కిక్ ఎక్కువ ఉంటుంది. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో ఫైనల్ గా 4 రౌండ్స్ అయిపోయాక వాళ్లే ఇవాళ మంచి కిక్ ఉన్న గ్యాంగ్ అవుతారు. సో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మీరు వచ్చారు కాబట్టి మీకు కూడా నాలాగే కిక్ ఉందని అనుకుంటున్నాను నేను. ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఉంది, పర్లేదు, మంచి ఎనర్జీతో ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, మన ఫస్ట్ గ్యాంగ్ ని పిలుద్దామా? Here we go, first gang. Come on, sweetie. Kulam kula enjoyment man and beauty. Rimpo pocado, te malirado. Kalam teliyane lokam chutam colorful chikati dati. వెల్కమ్ అండ్ ఇవాళ మా షోలో ఫస్ట్ గ్యాంగ్ మీదే. అండ్ మీ పేర్లు విశేషాలు తెలుసుకోవడం కంటే ఫస్ట్ మీరు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నాకు చాలా బాగా నచ్చారు. చాలా బాగుంది గ్యాంగ్. అంటే రాగానే అంత మంచి మ్యూజిక్ వచ్చాక కూడా మీరు ఒక పూజలో ఉన్నారు. మీరే ఆల్రెడీ పూజ చేసుకుంటారు అనమాట. ఏ రౌండ్ పెడతాడో ఏంటో అని టెన్షన్ పడుతున్నారు. మీ పేరు? సంజన ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను బీవీఆర్ఐటీలో. ఓ ఇంకో 2-3 నెలల్లో తోసేస్తారు బయటికి. ఏం చేద్దాం అనుకుంటారు నెక్స్ట్? ఎంబీఏ బాగుంటది. బీటెక్ అంటే 4 letters, ఎంబీఏ 3 letters, బానే ఉంటుంది. పర్లేదు. మీ పేరు? నా పేరు తేజ. ఏం చేస్తుంటారు? డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తున్నారా? పెళ్ళైందా? అయింది. ఇంకా నవ్వుతున్నాయండి మరి నువ్వు. మీ పేరండి? నేను అలేఖ్య. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. వెరీ గుడ్. హైదరాబాద్ లోనే. అండ్ మీ పేరు? నా పేరు కరుణాకర్. కరుణించావు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకో గ్యాంగ్ తో పోటీ పడతారు కాబట్టి నలుగురిని పిలవడం కష్టం కదా నాకు. సో మీ నలుగురు కలిపి మీ గ్యాంగ్ ఒక పేరు అనుకుంటే ఆ పేరుతోనే పిలుస్తాం మిమ్మల్ని. ఏ గ్యాంగ్? మీ గ్యాంగ్ పేరు? జెర్రీ గ్యాంగ్. జెర్రీ. yes యు మీన్ కుడితే దద్దుర్లు వస్తాయి? yes టామ్ అండ్ జెర్రీలో జెర్రీయా? Yes. నేను నేల మీద పాకే జెర్రీ అనుకున్నాను. బట్ ఇంట్రెస్టింగ్ నేమ్. ఓకే చూద్దాం. లెట్స్ గో. గ్యాంగ్ నెంబర్ 2. I didn't see that coming. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రక్షకున్న నైటు నేను. సో ఇట్ సైడ్ జెర్రీ గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు మీకు పోటీగా. ఇంతకీ మీరెవరు ఏంటో వాళ్ళకు కూడా తెలియాలి, మాకు తెలియాలి. మీ పేరు? నా పేరు రంజిత్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వెరీ గుడ్. ఎప్పుడైనా న్యూస్ రీడింగ్ కానీ యాంకరింగ్ కానీ ఎప్పుడైనా ట్రై చేశారా? లేదండి, చేయలేదు. కానీ అది మీరు చేయొచ్చు, గ్యారంటీ చేయొచ్చు మీరు. ఇంకా వాయిస్ కూడా భలే వస్తుంది. మీ పేరు? నా పేరా? ఎస్ అని చెప్పి స్టార్ట్ చేయగానే నేను అనుకున్నా అంబో ఇది. వెరీ గుడ్. అండ్ మీ పేరు? హాయ్, నా పేరు సుష్మిత. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. వెరీ గుడ్, సూపర్. మీ పేరు? హాయ్, నా పేరు వినూత్న. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. బీవీఆర్ఐటీ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. పిన్ కోడ్? వెల్కమ్. అండ్ మీ పేరు? నా పేరు నాయుడు. నేను వైజాగ్ వచ్చాను, హైదరాబాద్ లో జాబ్ చేస్తాను. వెరీ గుడ్, వెల్కమ్. సో మీ గ్యాంగ్ లో కూడా ఆ కిక్ ఉండాలి, లేకపోతే అంటే ఈ గ్యాంగ్ ఆల్రెడీ ఉందని కొంచెం డౌట్ వస్తుంది నాకు. మీ గ్యాంగ్ ఏం పేరు పెట్టుకుంటారు? వాళ్ళు ఆల్రెడీ జెర్రీ గ్యాంగ్ అంటున్నారు. ఇట్ సైడ్ టామ్ గ్యాంగ్, ఇట్ సైడ్ జెర్రీ గ్యాంగ్. సో 2 గ్యాంగులకి వెల్కమ్. సో మా ఈ KICK కిక్ గేమ్ లో ఫస్ట్ రౌండ్ చాలా సింపుల్ గా, చాలా ఈజీగా ఉంటుంది. మీ గ్యాంగ్ నుంచి 2 వస్తారు. ఒకళ్ళు పాటలు వింటారు, ఇంకోళ్ళు ఏదో చెప్తారు. అవతలోడి బాధ ఏంటో మీరు కనిపెట్టాలి. వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటారు మీతో, మీరు పాటలు వింటూనే వాళ్ళు చెప్పేది మీరు బయటికి చెప్పాలి. ఓకేనా? 2 minutes టైం ఇస్తాను నేను మీకు. ఈ 2 minutes టైంలో ఎన్ని ఎక్కువ ఆన్సర్ చేయగలిగితే అన్ని ఎక్కువ పాయింట్లు. ఈచ్ ఆన్సర్కి 100 points. ఓకే? స్టార్టింగ్ కదా, కొంచెం ఈజీగా చెప్పాను నేను, అంతే. ఆడుతుంటే మీకే అర్థమైపోయింది. ఓకేనా? KICK లో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా.
ఈ రచ్చరంబోలా వెరీ సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్లీ జెర్రీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? సంజన అండ్ తేజ. సంజన అండ్ తేజ, మీ కెప్టెన్ గారు చెప్పారు మీ ఇద్దరు పేర్లు. సో ఎవరు వింటారో పాటలు వాళ్ళు ఇటరండి, ఎవరు పేపర్ చదువుతారో వాళ్ళు ఇటరండి. నీకుంది, నేను కాటు వెళ్తాం అనుకున్నా. ఇలాంటప్పుడే చిన్న చిన్న డెసిషన్లు జాగ్రత్తగా తీసుకోవాలి. నేను అంతే, ప్రధానమంత్రి ప్రెసిడెంట్ అవుదాం అనుకున్నా, చిన్న డెసిషన్ వల్ల ఇక్కడ ఉండిపోయాను. ఓకే, రెడీయా? రెడీ. పాటలు పెట్టుకోమ్మా. వస్తుందా? రావట్లేదా? రాగానే చెప్పు నాకు. ఇప్పుడు మామూలు పిచ్చి ఎంత ఉంది మీకు? నాకేం వినిపించట్లేదు. అదే మరి గేము. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు పిచ్చి ఎంతుంది? పిచ్చి ఎంతుంది? నాకేం వినిపించండి. ఇదే నాకు కావాల్సింది. నేను అలాగే రెడీగా ఉండమ్మా. రెడీయా? రెడీ. యర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్ స్టార్. చూపిస్తా. సూపర్ స్టార్. సూపర్ స్టార్. రైట్ ఆన్సర్. పింజారి అదవా. పిచ్చి ఎదవా. పింజారి అదవా. దగ్గరికి వచ్చావు. వెదవా. అది కరెక్టే. పింజారి. పిసినారి ఎదవా. ఇంకొంచెం. పింజారి అదవా. పిచ్చి ఎదవా. పింజారి అదవా. బా, ఎంత నాటుగా చెప్పాడు. పిసినారి వెదవా. ఇంచుమించుగా పింజారి. ఒక లెటర్ తీసేయి పక్కకి, సా తీసి జా పెట్టు. పింజారి వెదవా. పిసినారి వెదవా. ఇద్దరు తిట్టుకుంటున్నట్టుందిలే. గుండె జారి గల్లంతయ్యిందే. గట్టిగా. గుండె జారి గల్లంతయ్యింది. గుండె జారి రైట్ ఆన్సర్. ఓకే. శ్రీమంతుడు. శ్రీమంతుడు. రైట్ ఆన్సర్. ఓకే. కాకి ముక్కుకి దొండ పండు. దొంగ మొగుడు. ఇంకానే మొగుడుతో ఆపావు. ఓకే. కాకి ముక్కుకి దొండ పండు. మళ్ళీ చెప్పు. నాన్న ముక్కలు ముక్కలు చేయి, ముక్కలు ముక్కలు చేయి. కాకి ముక్కుకి దొండ పండు. నా యాక్చువల్లీ ఇంటి ముందు. గులాబ్ జామ్, గులాబ్ జామ్. కాకి ముక్కుకి దొండ పండు. నా తలకాయ అలా కాదు, కాకి అని ఒక్కొక్క ముక్క చెప్పించు. కాకి ముక్కుకి దొండ నా పండు. వాట్? ఆ తలకాయ. కాకి ముక్కుకి దొండ పండు. నాకు అర్థం కావట్లేదు. ఓరి నా మొగుడా. ఓరి నా మొగుడా. కోడి. ఓరి కోడికి నా మొగుడా. ఎన్ని ఈకలు ఉంటాయి అన్నాడు. ఎన్ని ఉంటాయి? ఓరి నా మొగుడా. ఓకే, వెరీ గుడ్, సూపర్. టైం అయిపోయింది. శ్రీమంతుడు బాగా చెప్పింది, సూపర్ స్టార్ బాగా చెప్పింది, గుండె జారి గల్లంతైంది. ఈ మూడు రైట్ ఆన్సర్లు ఇచ్చావు. సో మిగతా మూడు ఏంటి అనేగా నీ బాధ. అది పిసినారి వెదవా కాదమ్మా, పింజారి వెదవా. ఓకే. ఇంకోటి కాకి ముక్కుకు దొండపండు. అందులో ఒక్క పదం కూడా నీకు దొరకలేదు. ఓరినా మొగుడా. మూడు కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చారు కాబట్టి మీ గ్యాంగ్ కి 300 పాయింట్స్. ఈసారి టామ్ గ్యాంగ్ నుంచి రండమ్మా ఇద్దరు. ఈ హెడ్ ఫోన్ గేమ్ కూడా ఎందుకు పెట్టాను తెలుసా మీకు? మామూలు రోడ్డు మీద ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు చాలా మంది పాటలు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వాడికి హార్న్ కొట్టామా, పిలిచామా, సిగ్నల్ అడిగే సంబంధం లేదట అనుకుంటే వెళ్తూ ఉంటాడు. పక్కన కుయ్యో కుయ్యో అని మొత్తుకుని అడిగి వినపడదు. సో హెడ్ ఫోన్స్ పెట్టుకోమ్మా. పాట వచ్చిందా? వచ్చిందా? సరే, ఈ షో అంతా అయిపోయాక వెళ్ళిపోయేటప్పుడు ఒక 5,000 ఇవ్వాలి మీరు. ఓకే కదా? ఇలా ఓకేను? సరే. అరే రాసుకోరు, ఇప్పుడు 5,000 ఇస్తుందంట, రాసుకో. ఓకే. సో ఇక్కడ 120 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ టైం అయిపోయే లోపల మాక్సిమం చీటీలు ఆడండి. ఓకే, ఆడ ఆన్సర్ చెప్పిన ట్రై చేయండి. చేతులతో ఎక్స్ప్రెస్ చేయకూడదు అండ్ కళ్ళతో ఏమి చూపించకూడదు. రెడీ? యర్ టైం స్టార్ట్స్ నౌ. కేటుగాడు. ఎల్లుండా. ఎల్లుండి రేణుగాడువా? షూటింగ్ ఉంది. కేటుగాడు. రేణుగాడు. కేటుగాడు. రేణుగుంటాను రైల్వే స్టేషన్ ఉంది. కేటుగాడు. వేణుగాడు. కేటుగాడు. మెల్లగా చెప్పు. కేటుగాడు. మెల్లగా రేణుగాడు. కేటుగాడు. రేణుగాడు. కేక్ కేక్ కేక్. వేడిగాడా. కేటుగాడు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రభుదేవా. 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 ఆన్సర్. ఓకే. చుంచు మొహం. టుమారో. చుంచు మొహం. నెవర్ డైస్. చుచుమారో.
చుంచు మొహం. చూచుమారో అవుతుంది. చుంచు మొహం. చూచుమాం చూచు మామి చుంచు మొహం. చుంచు మొహం. చూచుమా నా తలకాయ. నారి నారి నడుమ మురారి. నారి నారి నడుమ మురారి Right answer. చుప్. గప్చుప్ షూ గప్చుప్ షూవా షూ షూ షూ. షూ 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 ఓకే టైం అప్. ఈ లాస్ట్ ఆన్సర్ కరెక్ట్. లాస్ట్ ఆన్సర్ కానీ కరెక్ట్ గా ఆవిడ చెప్పేసి దాని పాయింట్ ఇస్తాను. కరెక్ట్ చెప్పకపోతే పాయింట్ పోతుంది. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ లాస్ట్. షూ షూ గప్చుప్ అలాంటిది ఉందా పదం ఎక్కడైనా? షూ షూ గప్చుప్ అని ఉంటుందా ఎక్కడైనా? ఏదే కరెక్ట్ ఆన్సర్ చెప్పామన్నా మేము. ఆన్సర్ ఏమంటది? ఏమంటారు దాన్ని? ఏమైందో తెలీదు నాకు తెలిసి నీకేమైందో ఆన్సరే తెలియదు మనకి. షూ షూ గప్చుప్ చూ చూ గప్చుప్ అని. షూ షూ నీకు ఎవడరా ఇంజనీరింగ్ సీట్ ఇచ్చింది? షూ షూ గప్చుప్ ఉంటదా? షూ షూ గప్చుప్ నాకు తెలుసు ఇప్పుడు 8th క్లాస్ చదవలేదు. నాకు అర్థమవుతుంది ఇక్కడ. షూ గప్చుప్ హెడ్ ఫోన్స్ తీయ ఒకసారి. షూ గప్చుప్ షూ గప్చుప్ అంటావు, ఉష్ గప్చుప్ అంటావు, షూ గప్చుప్ షూ గప్చుప్ అంటావు. ఓకే సో షూ గప్చుప్ లాస్ట్ లో తెలుస్తాను నేను. సో ఇప్పటివరకు మీరు కరెక్ట్ చెప్పింది నారి నారి నడుమురారి, ప్రభుదేవా, చుంచుమోహన్ చెప్పలేగా? చెప్పలేదు. ఓకే సో 2 కరెక్ట్ గా చెప్పారు. సో ఉష్ గప్చుప్ లో షూ షూ గప్చుప్ దాకా వచ్చింది కాబట్టి పాపం పదం సేమే కాబట్టి దీనికి కూడా రైట్ ఆన్సర్ ఇవ్వచ్చు మీకు. థ్యాంక్స్ అన్న. 300 పాయింట్స్. సో మీ గ్యాంగ్ కూడా సూపర్ గా ఆడారు. 3 రైట్ ఆన్సర్ ఇచ్చారు. సో 2 గ్యాంగ్లు సేమ్ స్కోర్ కాబట్టి కంగ్రాట్స్ ఇద్దరికి. ఓకే సో జెర్రీ గ్యాంగ్ అండ్ టామ్ గ్యాంగ్ సూపర్ గా ఆడారు. ఫస్ట్ రౌండ్ కొంచెం కిక్ అయితే బయటకు వచ్చింది మీలోంచి. సో ఇది శాంపుల్ వరకే. సో ఫస్ట్ రౌండ్ ఇలా ఉందంటే మిగతా రౌండ్ ఎలా ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సెకండ్ రౌండ్కి వచ్చేసాం మనం. ఈ సెకండ్ రౌండ్ చూడ్డానికి నా చేతిలో బెలూన్ లాగా ఉన్నాయి. ఇవే మిమ్మల్ని గెలిపిస్తాయి. మీకు ఈ రౌండ్ లో 200 పాయింట్లు తీసుకొస్తుంది ఈ బెలూన్. ఇందాక చీటీ సన్నగా ఉంది కాబట్టి 100 ఇచ్చాను. ఈసారి బెలూన్ పెద్దగా ఉంది కాబట్టి 200 ఇస్తాను. కానీ ఎంత ఈజీగా ఉంటుందంటే ఈ రౌండ్, మీకు ఈ రౌండ్ పేరు చెప్పగానే మీకు విషయం అంతా అర్థమైపోతుంది. సో కేఐసీకేలో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో ఇందులో ఈ స్క్రీన్ మీద ఒక బొమ్మ వస్తుంది, ఒక వీడియో. ఆ వీడియో చూడండి జాగ్రత్తగా. చూసిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఈ బెలూన్ మీద కూర్చుని హాప్ చేసుకుంటూ జంప్ చేసుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నాకు ఎవరు ఫస్ట్ ఇస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా ఆన్సర్ ఆలోచించుకోవచ్చు. అంటే ఇదే మీ బజర్ అనమాట. వెనక్కి వచ్చి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 200 పాయింట్స్ వస్తాయి. రాంగ్ ఆన్సర్ చెప్తే -100 అయిపోయి. అసలే ఉన్న స్కోర్ తక్కువ మన దగ్గర ఉన్న కూడా పోగొట్టుకోకూడదు. ఓకే సో ఈసారి ఈ బెలూన్ల మీద కూర్చుని గెంతుకుంటే వెళ్ళి డైమండ్ తీయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? మీకు ఎవరు హెల్ప్ చేయరు. మీ టీం వాళ్ళు కనుక ఆన్సర్ బయటికి చెప్తే డైరెక్ట్ -100 అయిపోతుంది. సో మీరు ఎవరు మాట్లాడినట్టు కనిపించినా హింట్ ఇచ్చినా పోద్ది పాపం. సో ముందు విజువల్ చూడండి. విజువల్ చూసిన తర్వాత నేను క్వశ్చన్ అడిగిన వెంటనే గో అంటాను. నేను గో అనగానే మీరు ఇద్దరు వెళ్ళిపోవాలి. క్రాస్, మీరు ఈ డైమండ్ తీసుకురావాలి, మీరు ఈ డైమండ్. నేను ఇక్కడే నుంచి ఉంటాను. ఎవరు ఫస్ట్ నా చేతిలో డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. రెడీయా? సో విజువల్ చూద్దామా? చూడగానే నేను క్వశ్చన్ అడుగుతా. రైట్, ఫస్ట్ విజువల్. ఏమండి టైం ఎంత ఉందండి? 9:10. కొడతావేంటి? కొడతావేంటి? చూస్తున్నాను. ఎగసకాలుగా ఉంది మీకు. ఇప్పుడు ఏమైంది? మిమ్మల్ని ఎవరిగాను టైం అడిగావు? మీరు నాకేం చెప్పారు? 9:10 అయింది. చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. కొడతావేంటి? పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. టైం 9:10 అయింది. 9:10 అంటావు. టైం ఎంత ఉన్నావు? నువ్వు నాకేం చెప్పావు? 9:10 అయింది అన్నాను. 9:10 అంటావు. 9 అయిందనో 10 అయిందనో చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. గేట్ వేశారా? గేట్ వేశారు కాబట్టి కదా బస్ ఆగింది. అంత కోపడుతుంటే బాబు. మరి కోపడగా ముందేవో వాళ్ళు మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు, చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి. రైలు వస్తుందంటారా? రైలు వస్తుంది కాబట్టి కదా గేట్ వేసింది. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగుపాలు వాళ్ళంటే ఎక్కడెక్కడ ఉంది మీకు? అంటే రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా? గేట్ వచ్చినప్పుడు రైలు వస్తుంటారా? బస్సు వస్తే గేట్ వేస్తారు, రైలు వస్తే గేట్ తీస్తారు. అంత చమత్కారం ఎందుకులేండి? అంటే సర్కార్ అంటారా మేలు అంటారా? అంత అవసరం అది?
అవసరం సర్కార్ అయి ఉంటుంది. ఏంటి 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 చేంజ్ చేసుకుంటే బాగుండదు చెబుతున్నా. ఏంటిది ఏంటి సర్కార్ అదే ఎవరు తెలుసు? సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? నాకు తెలీదు. తెలీదా? తెలీదు. ఇంత చదువుకున్నా సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? పాపం క్వశ్చన్ అడిగేది మిమ్మల్ని అయితే మిగతా వాళ్ళందరూ గోల్ గిలేసి టెన్షన్ పడుతూ మాట్లాడుకుంటారు. మీరు ఆన్సర్ చెప్పడానికి లేదు. నేను క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు. చాలా సింపుల్, ఈజీ అడిగినా కొంచెం టఫ్ అడిగినా లేదా చాలా ఈజీగా అడగండి. ఈజీగా అడగండి. ఎందుకంటే ఆవిడైతే కింద ఫ్లోర్ చూసుకుంటుంది మొత్తంలాగా. అంటే బాల్ మీద టఫ్ గా ఉందని క్వశ్చన్ ఏమి ఇస్తారా అని. అది ముందు విజువల్ చూస్తుంటే నేను అడిగే క్వశ్చన్ ఆన్సర్ తెలిసేది. బట్ లేదు, మీకు చాలా ఈజీ ఇస్తున్నా, డెడ్ ఈజీ ఇస్తున్నా. ఓకే రెడీ? బ్రహ్మానందం గారు ఏం తింటున్నారు? గో. జాంపండు. నేను అడిగిన క్వశ్చన్ కి బ్రహ్మానంద గారు ఏం తింటున్నారు అన్నాను. జాంకాయ. సో జాంకాయ తింటున్నారా జాంపండు తింటున్నారా? జాంకాయ. జాంకాయ. మీరు ఏమి ఇచ్చారు ఆన్సర్? అబ్బా జామ్. ఆహా సేమ్. ఆ మాత్రం ఉండాలిగా. మీకు ఇంకో ప్రశ్న అడుగుతాను, ఎందుకంటే మీరు డైమండ్ తెచ్చారు కాబట్టి. మీరు కనుక కరెక్ట్ చెప్తే మీకు కూడా పాయింట్ ఇస్తాను. బ్రహ్మానంద గారు ఏవిఎస్ గారు ఎన్నిసార్లు కొట్టారు? టఫ్ క్వశ్చన్ అడిగారు. టఫ్ క్వశ్చన్ అడిగారు. పోనీ బ్రహ్మానంద గారు ఏ ఊరు? ఇరుగుపాలెం వాళ్ళంటే ఎక్సెకల్ గా ఉందా మీకు? వెరీ గుడ్, సూపర్. నీకేం పాయింట్ లెవెల్ ప్లే మీ ప్లేస్ లో ఉంచడమా? వెరీ గుడ్, కంగ్రాట్స్, బాగా ఆడారు. సెకండ్ వీడియో చూడడానికి రెడీయా? నువ్వు వీడియో చూడమ్మా. ఈసారి కూడా నువ్వే ఆడతావా ఇంకెవరి చేత ఆడిపిస్తావు? నేనే ఆడుకుంటా. సూపర్. అది నువ్వు ఆడతావా? విజువల్ చూద్దామా? ఓకే హియర్ వి గో. సెకండ్ వీడియో. అలా చూస్తారండి, కానివ్వండి. బాటిల్స్ అలా దాచేసుకొని కానివ్వండి, ఏం కానిస్తావా? ఎవరి బాటిల్ వాడికి ఇచ్చారా? ఓపెన్ చేసుకుంటాను. ఇవాళ నా బర్త్డే నేనే ఓపెన్ చేసి ఇస్తాను. సరే కానీ ఇంకో నీకే. ఏది పడితే తాగుతానన్నాగా, తీరగా వచ్చింది తాగు. తాగుతాను లేవా? ఏంటి రసపిల్లతోనే ఉంది? ఓల్డా? పరమ ఓల్డ్. అదే ఓల్డ్ వైన్ ఓల్డ్ ఫ్రెండ్ అన్నారుగా, అందుకే ఓల్డ్ వైన్ వెతుక్కుని మరి పట్టుకొచ్చా. ఏంట్రా పట్టుకొచ్చానంటున్నావు? సీసాల గుణమే నింపుకొచ్చావా? లేదు, కొనుక్కొచ్చాను. పట్టుకొచ్చానంటే అంతే కదా. రే ఈడి అలా మంద ఆపిస్తాడు కాబట్టి వీడిని తెగ పొగిడేసేయాలి. పొగట్టానికి వీడి దగ్గర సబ్జెక్ట్ ఏముంది? ఎందుకు లేదురా, మనోడు గురించి చెప్పుకోవాలంటే ప్రేమ కహానీలు బోలెడు. నీ వాయిస్ బాగుంది, నువ్వు కంటిన్యూ. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం డాబా గార్డెన్స్ పక్కన మురిక్కాలవ దగ్గర బండిలో మన బేవర్స్ గాడు పుల్లట్లు తింటున్నాడు. కాలవతల పునుగులు తింటూ ఒక అమ్మాయి వీడిని చూసింది. ఇద్దరి మధ్య లబలబలాడుతూ లవ్ వచ్చేసింది. నువ్వు ఆదరిని నేనీదరిని పుల్లట్టు కలిపింది ఇద్దరిని. ఈ ప్రేమ జంట ఒకసారి పార్క్ వెళ్ళింది. మన బేవర్స్ గారి పరిస్థితి కదా, ఆ అమ్మాయికి ఏదైనా తినా అనిపించింది. ఏమండి స్వీట్స్ తిందామా? వద్దు, నాకు షుగర్. హాట్ తిందామా? వద్దు, నాకు అల్సర్. ఐస్ క్రీమ్ తిందామా? వద్దు, నాకు టాన్సిల్స్ ఉన్నాయి. ఇన్ని రోగాలున్నా నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానంటే దీని పేరేనా తొపాసి బేవర్స్ ప్రేమ. ఎన్నాళ్ళు ఇలా ప్రేమించుకుంటూ గడిపేస్తాం. మా నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడండి అంది. దానికి మన బేవర్స్ గాడు ఆవేశంగా వాళ్ళ నాన్న దగ్గరికి, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నాతో కరాటేలో గెలవాలి. ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆస్తి దుబ్బేలా నిర్ణయంతో కరాటే ప్రాక్టీస్ చేశాడు. ఓకే సో ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో ఎంత మందికి మీసాలు ఉన్నాయి? గో. నీ గూడు చెదిరింది, నీ డైమండ్ పడింది. కాదమ్మా, ఇప్పుడు అదేంటిది తాబేలు కుందేలు ఆట ఉంటదే, ముందు ఫాస్ట్ గా వెళ్ళొచ్చింది పాప. వచ్చి ఆల్మోస్ట్ వచ్చినంత ఆనందంలో ఉన్నాను నేను. అక్కడ దాకా వచ్చి ఎత్తు అని తన్నింది. నాకు ఎంత బాగా నచ్చిందంటే బెలూన్ ఓపిస్తున్నావు, డైమండ్ ఓపిస్తున్నావు. సో ఇప్పుడు ఆన్సర్ చెప్పమ్మా. 3 2 ఓకే ఒకసారి చూద్దాం. వీళ్ళిద్దరికే ఉంది. సో మీకు 100 పాయింట్స్ మైనస్ అయ్యాయి. మీకు ఏ పాయింట్ రాలేదు నాకు. ఈవిడ ఆనందం చూడు. నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పాను కదా. ఫస్ట్ మేము వచ్చాం కదా. ఓకే ఫస్ట్ మీరు వచ్చారు, చెప్పారు రాంగ్, 100 తీశారు. ఓకే మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి ఇప్పుడు. సగం దూరం వచ్చి డైమండ్ పడేసాను. అక్కడే సగం దూరం వచ్చి డైమండ్ నా మొహాన్ని ఇసిరా అమ్మ. అలా కాదు, నా దాకా వచ్చి నాకు డైమండ్ ఇవ్వాలి. ఓకే ఈసారి ట్రై చేద్దాం అలాగా.
వెల్ డన్. మీరు సరిగ్గా catch చేయలేదు. నేను క్యాచ్ చేయలేదా? ఓకే, మీరు ఆడినా ఆడకపోయినా వాళ్ళ టీం 100 పోయింది కాబట్టి జెర్రీ గ్యాంగ్ 400, టామ్ గ్యాంగ్ 300 లో ఉన్నారు. ఇంకొక 2 విజువల్ ఉన్నాయి. మీరే ఆడతారా? మీ గ్యాంగ్ లో ఎక్స్చేంజ్ చేస్తారా? ఎక్స్చేంజ్ చేస్తాం. అలిసిపోయామ్మా నువ్వు. ఓకే, మీ గ్యాంగ్ నుంచి వేరే వాళ్ళు రండి, మీ గ్యాంగ్ నుంచి వేరే వాళ్ళ. ఓకే, సో జెర్రీ గ్యాంగ్ నుంచి పార్టిసిపేట్ మార్చుకున్నారు అండ్ అలాగే టామ్ గ్యాంగ్ నుంచి కూడా మారారు. సో స్కోర్లు మాత్రం ఇంచుమించు దగ్గరలో ఉన్నాయి. టామ్ గ్యాంగ్ 300 పాయింట్స్ అండ్ జెర్రీ గ్యాంగ్ 400 పాయింట్స్. సో ఇప్పుడు ఒక విజువల్ చూపిస్తాను. ఆ విజువల్ మీద క్వశ్చన్ నేను తర్వాత అడుగుతాను. సో రెడీయా? ఓకే, హియర్ వి గో. థర్డ్ వన్. హలో, కెన్ ఐ స్పీక్ టు సుభా ప్లీజ్? సుభానా? హలో, సుభా అంటే సిన్నయ్య గారు సుభాష్ గారా అండి? యా. ఆ అడుగులు కామడి దూరంలో ఉండే సిన్నయ్య గారి కోసం ఆడపిల్ల ఫోన్ చేయటమా? ఏటి బాబు ఇటు దూరం? ఒక్క నిమిషం అమ్మా, కాలింగ్ చేస్తానే. శకుంతలాక్యా, శకుంతలాక్యా. నిన్నేనే. సిన్నయ్య గారు ఏం చేస్తున్నారు? ఎవరో అమ్మాయికి టెండర్ వేస్తున్నాడు. ఓ, సెకండ్ మీ సంతకాలు ఎట్టేస్తున్నారా? మీకు తెలదు కానమ్మా, మా సిన్నయ్య గారు నట్టుకోవడం చాలా కట్టమమ్మా. మార్నింగ్ వెళ్ళేస్తారా, సెట్లు ఆడేసుకుంటారు. ఆ తర్వాత వాటర్ బిడ్ మీద తొంగుని గడ్డం గీసేసుకుంటారు. వాట్? పడుకుని గడ్డం చేసుకుంటారా? ఆ తర్వాత అయ్యో కాలు కిందేటి 1000 రూపాయలు ఒకటి కట్ట. ఈ డబ్బుల వాళ్ళంతా ఇంతే, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కట్టగా పడేస్తారు. తమ్ముడు మూవీ నుంచి సూపర్ సీను. సో నేనే ఒక ఆన్సర్ ఇచ్చేసాను మీకు. సో మిమ్మల్ని సినిమా పేరు అడగను నేను. ఈ సినిమా నేను 9 సార్లు చూసాను కాలేజ్ గోడదూకి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు జంప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్ తీసుకురావాలి. తెలుసు కదా, డైమండ్ ఆవిడ ముందే బాధగా పెట్టింది ఎక్స్ప్రెషన్. సో చాలా ఈజీగా అడతాను, ఎందుకంటే అంత ఫేమస్ సినిమా కాబట్టి మేము అడిగినా చెప్పేస్తారు. అడగనా? అడగండి. అబ్బాబ్బాబ్బా, ఎంత బాగా అడిగారమ్మా. ఓకే, మీరు అలా అడిగితే నేను ఎందుకు అడగను. ఓకే, సో మీరు చూసిన ఈ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఫోన్ కలర్. గో, జంప్ 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 చేయాలి, లాక్కెళ్ళకూడదు. తొందరగా కమాన్, ఫోన్ వచ్చేయ్. చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చామా. అంటే నువ్వు వెళ్ళొచ్చే టైంలో ఇంకో నేను విజువల్ చూపించి ఇంకోసారి కూడా పంపించేవాడిని వెళ్ళి. పర్లేదు, పట్టుకోమా. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ బ్లాక్. కూడా తెలుసా? మరి రాలేదే తెలిసి కూడా వద్దాం అనుకున్నావు. తలరాత. ఇవిడ చాలా బాగుంది, ఇందాక నుంచి సౌండ్ లేకుండా మాట్లాడుతుంది అన్ని విషయాలు. షూ గప్చుప్ అని చెప్పింది ఇవిడే కదా. ఓకే, సో మీరు ఇచ్చిన ఆన్సర్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. ఓకే, సో మీకు 200 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్. సో జెర్రీ గ్యాంగ్ 600, టామ్ గ్యాంగ్ 300. ఏం పర్లేదు, ఒక్క రైట్ ఆన్సర్ చెప్పినా మనం 500కి వెళ్ళిపోతాం. ఓకే, ప్రాబ్లమే లేదు. సో లాస్ట్ది టఫ్ ఉంటుందా ఈజీ ఉంటుందా నాకు తెలియదు, కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఆడాలి. ఈసారి నువ్వు ఈడ్చుకుంటూ వెళ్తే పాయింట్లు రావమ్మా, గెంతుకుంటూ వెళ్ళాలి. రెడీయా? హియర్ వి గో, ద లాస్ట్ వీడియో. ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను ముర్రో, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా, పడుంటుంది. ఏమిటే పడుండేది? మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊళ్ళో లేడీస్ కాదు తెలుసా? మా గురువు గారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురువు గారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురువు గారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్, ఏమిటో చెప్పేది? నిజమే. మన పట్టాచారా? అవునే బామా, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట, సప్రాల మొహం వాడు. ఇప్పుడు మీరు చూసిన ఈ సీను లోంచి థ్యాంక్స్ అడిగానా? ఓకే, సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. దీన్ని బట్టి వీళ్ళు ఎక్కువ లీడ్ లోకి వెళ్తారా, మనం వాళ్ళతో సమానంగా అవుతామనే డిసైడ్ అవుతుంది. నేను టెన్షన్ పడకమ్మా. డైమండ్ ఒకవేళ వెనక్కి తీసుకురాకపోయినా నేనే నీ దగ్గరికి వస్తాను. బెటర్ కదా అది. అయితే నువ్వు ఇక్కడే ఉండి నేనే పరిగెత్తుంటే డైమండ్ తెచ్చి నీ చేతి పెట్టు. ఓకే, అది బెటర్ కదా నీకు. ఇక ఏదైనా ఓకే కదా, మాతల్లే. సో ఇప్పుడు మీరు చూసిన ఈ సీన్ లో బ్రహ్మానందం పూజారులను తీసుకుని ఎన్టీఆర్ ఇంటికి రాకముందు ఎన్టీఆర్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? గో, స్లైడ్ చేస్తే నేను తీసుకోను.
అదేంటో నీకెందుకు అదృష్టం ఎప్పుడు ఇలాగే కలిసి వస్తుంది, ఇక్కడ దాకా వచ్చి పడిపోతావు ఏమిటో నాదే. ఓకే, సో యాక్చువల్గా అయితే డైమండ్ ఆవిడ ఫస్ట్ ఇచ్చినట్టు కదా. నేను ముందే పాడేశాను. ముందే పడేసావా? కాదు, నీకు లాజిక్ చెప్తా ఇప్పుడు. నువ్వు మీరు అటెందుకు వెళ్ళారు, ఇక్కడ ఉండాలి కదా. నేను డైమండ్ మీరు దగ్గర తీసుకున్నాను, మిమ్మల్ని ఇప్పుడు నేను ఆన్సర్ అడగమన్నా, మీరు కానీ తప్పు చెప్తే ఉన్న 300 అది కూడా పోద్ది. మీకు ఆన్సర్ తెలిస్తే ఓకే మీ వైపు తిరుగుతాను, కాదంటే ఇప్పుడే నాకు సైగ చేయండి, ఈవిడ ఫస్ట్ డైమండ్ ఇచ్చిందని చెప్పేస్తా. తెలుసా క్వశ్చన్ ఏంటా? సరిపోయింది. ఓ ఇంకెందుకు డైమండ్ తెచ్చి. ఓకే, సో నేను ఇటు తిరిగే టైంకి నా చేతిలో డైమండ్ ఈవిడ పెట్టారు, ఈవిడ పడ్డారు. మీరు ఇక్కడ నాదమ్మా తల్లి. ఓకే, ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి. అవడదు, ఆన్సర్ ఏంటి? ఎన్టీఆర్ వాళ్ళ హీరోయిన్ బామ్మ వాళ్ళ ఎన్టీఆర్ వాళ్ళ మదర్ ఫాదర్. 5 ఎన్టీఆర్ ఫాదర్ మదర్. ఎన్టీఆర్ ఫాదర్ మదర్ ఎన్టీఆర్ బామ్మ నయనతార. ఓకే, బ్రహ్మానందం. మరి బ్రహ్మానందం రాకముందు కదా. రాకముందే. ఇప్పుడు మొత్తం 5 ఉన్నారు. షూర్, గ్యారంటీ. మెలకు వచ్చింది కదా నీకు. వెరీ గుడ్. ఓసారి చూద్దాం. జన్మమెత్తితిరా అనుభవించితిరా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా. వెరీ గుడ్, చాలా బాగా ఆడావు. నేను అప్పటికి కొంచెం సపోర్ట్ చేద్దామని ఏమన్నారంటే, నువ్వు ఇటు వెళ్ళావు కదా, నీకు ఆన్సర్ తెలియకపోతే నో చెప్పేసి మీరే ఫస్ట్ వచ్చారు, నేను అడుగుతాను. అప్పుడు నీకు ఎలగలేదే బల్బు. అసలే 300 ఉంది అంటే తనే ఫస్ట్ ఇచ్చిందిలేండి. డైమండా? డైమండ్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఆవిడ ఇచ్చారు. ఓకే, సో ఇందాక దానికి ఏం మార్కులు లేవు. లేదు. నేను మళ్ళీ క్వశ్చన్ మారుస్తా ఇప్పుడు. ఓకే, ఈ సీన్ ఏ సినిమాలో? అది రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు చెప్పు, డైమండ్ ఎవరు ఫస్ట్ ఇచ్చారు? నువ్వు కాదా? నీకు అదుర్స్ కూడా తెలీదా? మళ్ళీ నన్ను అడగరు కదా. నేను అడుగుతా, మళ్ళీ అడుగుతా. ఓకే, డైమండ్ నువ్వు ఫస్ట్ తెచ్చావు. రెడీ? ఎన్టీఆర్ పూర్తి పేరేంటి? చారి. సినిమాలో కాదు, మామూలుగా. నందమూరి తారక రామారావు. అటు ఇటు చూసి ఇంత డౌట్ గా ఎంతసేపు పడుతుంది. ఈ సినిమాలో చారి. బ్రహ్మానందం పేరు? భట్టాచారి. భట్టాచారి. నయనతార పేరేంటి? చంద్రకళ. వాళ్ళ ఇంటి పేరేంటి? ఓకే, వెరీ గుడ్, సూపర్. మీకు 200 పాయింట్స్ రాలేదు, మీకు 100 పాయింట్స్ పోయాయి అంతే. వెరీ గుడ్, క్లాప్స్, కమ్ ఆన్. సరిగా ఏం చేయకుండానే 600 పాయింట్లు వచ్చాయి. ఇంత కష్టపడ్డాం కదా. పడ్డారులేండి, ఆవిడ కష్టపడ ఊరికే పడింది. ఆవిడ మీరు కష్టపడ్డారు, ఆవిడ ఊరికే పడింది, తెలుసా? ఓకే, సో చాలా బాగా ఆడారమ్మా మీ ఇద్దరు. సో టామ్ గ్యాంగ్ మీకు 200 పాయింట్లమ్మా, అండ్ జెర్రీ గ్యాంగ్ మీకు 600 పాయింట్స్. KICKలో 3rd రౌండ్ వచ్చేసాం. అండ్ ఈ రౌండ్ గురించి చెప్పాకే టైటిల్ చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే నేను టైటిల్ చెప్పక్కర్లేదు, మీకు రౌండ్ గురించి చెప్తే అర్థమవుతుంది. ఇందా నుంచి పాపం అమ్మాయిలు అంత కష్టపడి చెమటోడ్చి మీ టీంకి స్కోర్ తెచ్చినా, ఉన్న స్కోర్ పీకినా, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే బాధ్యత అంతా అబ్బాయిల భుజాల మీద పడింది. ఓకే, ఇప్పుడు లేడీస్ మీరు కూర్చొని బాగా ఎంజాయ్ చేయండి, వాళ్ళు మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ బట్టే మనకి మార్కులు వస్తాయి, ఆ మార్కులు బట్టే మన నెక్స్ట్ రౌండ్లో ఎంత స్కోర్లోకి వెళ్తామో తెలుస్తుంది. ఈసారి మీ గ్యాంగ్ నుంచి 2 అబ్బాయిలు ఇక్కడికి వస్తారు, కానీ మీరు వేసుకున్న బట్టలు కొంచెం కెమెరాకి మ్యాచ్ అవ్వవు కాబట్టి మీకోసం కొత్త కొత్త కాస్ట్యూమ్లు తెప్పించాను నేను. సో మొత్తం గెటప్ అంతా చేంజ్ చేస్తారు. ఓకే, సో ఆ గెటప్ చేంజ్ చేసిన తర్వాత ముందే తెలుసు అనుకోండి, ఈయన గెడ్డం మీసం తీస్తాడు. సో ఆ గెటప్ చేంజ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అసలైన కిక్కు. సో అందుకే 3rd రౌండ్ జంబలగడి పంబా. ఓకే, సో ఈ 3rd రౌండ్ లో నేను ఒక టాపిక్ ఇస్తాను. జెర్రీ గ్యాంగ్ ఒక టాపిక్ ఉంటుంది, టామ్ గ్యాంగ్ ఒక టాపిక్ ఉంటుంది. ఈ టాపిక్ లో మీరు మీ కళా ప్రదర్శన బాగా చేస్తే, బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తే, బాగా కిక్ ఇస్తే 300 పాయింట్స్ వస్తాయి. పర్లేదు అనుకుంటే 200 వస్తే, అబ్బో అనుకుంటే 100 వస్తే, ఇంకా లేకపోతే సెకండ్ నుంచి బయట పంపించేస్తాం. ఓకే, సో ఎవరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తారో, ఎంటర్టైన్మెంట్ ఇస్తారో మాకు, వాళ్ళకి హైయెస్ట్ స్కోర్ వస్తుంది. సో వాళ్ళకంటే మనం ఇప్పుడు బిభత్సం సృష్టించాల్సిన టైం అనమాట. మనం 200లో ఉన్నాం, బాగా చేస్తే 500కి వెళ్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. సో ముందుగా జెర్రీ గ్యాంగ్ మీరే. సో మీ గ్యాంగ్ నుంచి 2 అబ్బాయిలు, మీరు అర్జెంట్గా వెళ్ళి గెటప్ మార్చుకోండి, నేను సిచ్యువేషన్ చెప్తా. ఓకే ఓకే, వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు. అండ్ మీకు కూడా కావాలంటే జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ అంటే 2 నిమిషాలు వేసుకొస్తారు, గెటప్ చేంజ్ అంటే టైం పడుతుందబ్బా. సో 2 అబ్బాయిలు మీరు కూడా వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకురండి.
బాబులు బాగా రెడీ అయ్యారు. సో ఇంతకీ ఏ అవతారంలో ఉన్నారో ఏంటో దాన్ని బట్టి మనం సిచ్యువేషన్ ఇవ్వాలి కదా వాళ్ళకి. సో ముందుగా జెర్రీ గ్యాంగ్ ఆ ఇద్దరి జంబలగడ పంపస్ రమ్మని కోరుకుంటున్నాం మేము. రండి. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಚ್ಚ చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చ, పట్టుకు నీకు చెయ్యందించా. ఓకే అంతా ఓకే కదా, పిన్స్ అవన్నీ వాడారు కదా, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు గెటప్ చాలా కుదిరింది కాబట్టి ఈయనకి హెయిర్ స్టైల్ కూడా కుదిరింది, 2 షాట్లు కూడా వాడతారు ఈయనకి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, మీకు కొత్తగా పెళ్ళయింది, మీ హస్బెండ్ పెళ్ళైన వెంటనే దుబాయ్ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వస్తాడు రావడం మీకు డౌట్, ఓన్లీ ఫోన్లే చేస్తున్నాడు తప్ప రావట్లేదు. సో మీ చుట్టాలు కాబట్టి మీ వదిన మీ అక్క ఎవరో అనుకోండి, ఆవిడకి మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా అందజేస్తున్నారు. సో ఆ సిచ్యువేషన్ ఎలా చేస్తారనేది మీ సీన్. ఓకే యాక్షన్. వదినా 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 ఏమైంది వదినా? ఏం చెప్పమంటావు వదినా, దుబాయ్ ఉండి పెళ్లి చేసుకున్నాను, వాడేమో నా జీవితాన్ని ఇలా నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఏమైంది? పెళ్ళైన మొదటి రోజు ఫ్లైట్ ఎక్కి ఊరు వెళ్ళిపోయాడు వదినా. నా పరిస్థితి ఇప్పుడు ఘోరంగా ఉంది. మరి ఫోన్ చేయలేకపోయావా? ఫోన్ చేశాను వదినా, ఆ ఫోన్ ఏమో అవతల సైలెంట్ గా ఉంది, నాకేమో వైబ్రేషన్ ఆగట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఒక్కసారి మళ్ళీ ట్రై చేయి. చేశాను వదినా, తాత్కాలికంగా పని చేయట్లేదని చెప్తుంది. ఏంటి మీ ఆయన పని చేయట్లేదా? అబ్బా ఫోనే, నీకేమి మంచి మొగుడు పిల్లలతో మంచిగా కాపురం చేసుకుంటున్నావు, నా బతికే ఇట్లా అయిపోయింది. ఒక అచ్చట లేదు, ఒక ముచ్చట లేదు, ఒక సినిమా లేదు, ఒక షికార్ లేదు. నీకేంటే బాగానే చెప్పావు, నా బాధలు నీకేం తెలిసే. నీదేమైంది వదినా? సిమ్ముని అసలు ఇంట్లో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటేనే. ఫోను ఫోనా? అదే ఆయన మా ఆయన కాంట్రాక్టర్ కదా, నైట్ 12ంటికి వస్తాడు, ఉదయం 4ంటికి వెళ్ళిపోతాడు కదా, అందుకే అలా అన్నాను అనమాట. మరి పిల్లలే ఏం చేయమంటావు, మా ఆయన పరిస్థితి అది, నా పరిస్థితి ఇది, ఎవరితో చెప్పుకోను నా బాధలు ఇవి. నీకు ఆ బాధ అన్నా ఉంది, నాకు సెల్లు లేదు సిమ్ము లేదు కదా. మీ ఆయన దొంగ నా చచ్చినోడు కాబట్టి వెళ్ళిపోయాడే నిన్ను వదిలేసి. నీకు సిమ్మే లేనప్పుడు నువ్వెందుకు ఎక్కడి నుంచి వస్తున్నావే? సరిగ్గా మాట్లాడు. ఏం కూర్చోవే నా సైతం, నువ్వే దొంగదానివే. నీ ముఖం తాడి ముఖం నీదే మంచి ముఖం అది. నీదేం పేసు బాగుందండి, కర్రీగా ఉన్నావు కాబట్టి వదిలేసిపోయాడు, దాన్ని ఏమంటే అనుకో తీసుకెళ్ళిపోయాడు. అందుకే నేను తెల్లగా నీ మొగుడు దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఆ మొగుడు దుబాయ్కి వెళ్ళిపోయాడు, 10 ఉన్నాడు కదా, ఆయనతోనన్నా ఉంటా, నువ్వు ఎవరితో ఉంటావే? నేను అందంగా ఉన్నా? ఏమందంగా ఉన్నావు, దగ్గర రాకూడదు చెప్తున్నా. చూడు ఎంత బాగున్నాడు, పిల్లి గడ్డం లాగా. ఆయన పక్క నిలబడితే ఎవరు బాగున్నారు చెప్పు. ఎవరు చూడు, ఎవరితో వస్తారండి? ఏమిటి చూడండి, ఆఖరి ఇద్దరు నా పిల్లలు పుట్టిన దానికంటే మొగుడు వదిలేసి నేనే బెస్ట్ అండి మీకు. ఎందుకని నాకు సంబంధం దొరకట్లేదు అనుకుంటున్నాను ఇంకా ఇన్ని రోజులు. మీలాంటి వాళ్ళు తగులుకున్నట్టు టీవీలో చూస్తే ఇంకా అసలు ఉన్న సంబంధాలు కూడా పోతాయి. ఓకే వెరీ వెల్ డన్, సూపర్, బాగా చేశారు. సో జెర్రీ గ్యాంగ్ ప్రయత్నించారు, తప్పులేదు, అందులో చాలా బాగా ప్రయత్నించారు, మీకు అలవాటు లేని పని సూపర్ గా చేశారు, వండర్ఫుల్. టామ్ గ్యాంగ్, ఇప్పుడు జెర్రీ గ్యాంగ్ వాళ్ళు చేసిన నటనా ప్రదర్శన మీరు చూశారు కాబట్టి వాళ్ళ గెటప్ బట్టి మీ వాళ్ళు అంతకంటే బెటర్ పెర్ఫామ్ చేయగలిగితే, ఇంకా బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తే మీకు వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ వచ్చి వాళ్ళకి దగ్గరలోకి వెళ్తారు. సరేనా? అలాగే. ఓకే, సో జెర్రీ గ్యాంగ్ పరిస్థితి ఏంటో మేము చూసాం. బా మీరు మార్చుకోరా, బట్టలు అలాగే ఉంటారా? ఓకే, సో ఇప్పుడు టామ్ గ్యాంగ్ ని పిలుద్దాం. అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు, అక్క ఎవరే అతగాడు. ఇందాక వాళ్ళు డాన్స్ చేయడం వల్ల గెటప్ కొంచెం లూజ్ అయింది, అది వేరే విషయం, కానీ మీరు ఎక్కువ డాన్స్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఓకే, ఇప్పుడు మీకు అద్భుతమైన సిచ్యువేషన్ ఇస్తాను. ఓకే, మీ ఇద్దరు ఎవరి బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకుందామని ఇద్దరు కలిశారనమాట. మీ బాయ్ ఫ్రెండ్ గురించి మీరు చెప్తున్నారు, మీ బాయ్ ఫ్రెండ్ గురించి మీరే చెప్తారు. తీరా చివరిలో తెలిసింది ఏంటంటే ఇద్దరు లవ్ చేసింది ఒకళ్ళనే. ఓకే వెరీ గుడ్, డైలాగులన్నీ బాగా ప్రాక్టీస్ చేసుకోండి, బాగా చేయండి, ఎంత ఎంటర్టైనింగ్ ఉంటే వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వస్తాయి మనకి. ఓకే కదా? ఓకే. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీకు నీకుంది ఇప్పుడు.
యాక్షన్. ఏమి చెల్లి ఎలా ఉన్నావే? బాగున్నానక్క. చూస్తుంటే తెలుస్తుంది లేవే, బాగా కలర్ వచ్చావు. ప్రేమలో పడితే అంత కలర్ వచ్చేస్తారు. అప్పుడు నేను కూడా అంతేనే, ప్రేమలో పడ్డాను. ఎవరితో పడ్డావాక ప్రేమతోనే? ఎవరంటే ఏం చెప్పంటావే, 6 అడుగులకి 60 తక్కువ ఉంటాడే. అబ్బా, నా బాయ్ ఫ్రెండ్ కూడా అంతే. అవునా? ఎలా ఉంటాడే? ఎలా ఉంటాడంటే ఆ స్పైక్ చూస్తేనే అబ్బో పిచ్చెక్కిపోద్ది. అవునా? ఆ కళ్ళు ఉంటాయి చూడు, అవి కళ్ళు కాదు చెల్లి, నేనేడు పళ్ళు. అది లిప్స్ కాదు, పొటాటో చిప్స్. కొంచెం కిందకు వస్తే ఆ మజిల్స్ ఉంటాయే, అవి కండలు కాదు, పెద్ద పెద్ద కొండలు. కొంచెం కిందకు వస్తే ఎంతకని కిందకి వెళ్ళగే చెల్లి, తెలుసుకుంటాం. అవును అవును. ఇంతకీ మా బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు? ఏం చెప్తాడంటే ఏం చెప్తామే, ఆడవాళ్ళకి మగవాళ్ళకి తగులు పెట్టి ఎంజాయ్ చేస్తుంటాడు. మీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడే? అత్తా కోడల మధ్యలో తగ్గు పెట్టి హ్యాపీగా నవ్వుకుంటాడు. అయ్యో, అతి సుందరుడా నువ్వు చూసిన ఏంటి ఇలా కలిసిపోతాయి మన మనసులు. అంతేని. ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే హైదరాబాద్ లో సిగ్గే సిగ్గండి ఏం చెప్పంటావే, ఆడు చెప్పవే. హైదరాబాద్ లో బంజారీస్ లో ఉంటాడే. బంజారీల్స్ లోనా? అవును. మా బాయ్ ఫ్రెండ్ బంజారీల్స్ లోనే ఉంటాడు. అవునా? ఏం చేస్తాడే చెల్లి? యాంకరింగ్ చేస్తాడు. యాంకరింగ్? నా బాయ్ ఫ్రెండ్ అంతేనే చెల్లి, యాంకరింగ్ చేస్తాడు. ఎవరంటే ఏం చెప్పంటావే, మంచి స్టైల్ గా, అదే 6 అడుగులకి 6 అడుగులు తక్కువ ఉండి మంచి హ్యాండ్సమ్ గా ట్రై చేస్తే హీరో అవుతాడే మా బాయ్ ఫ్రెండ్. సేమే. అబ్బా, మనకి చేతులు ఇలా కలిసిపోతున్నాయి. అయ్యో 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 అయ్యో. ఎవరేంటి? నువ్వు చెప్పవే. చిన్నదానివి కాబట్టి నువ్వు చెప్పవే. నువ్వు చెప్పవే అక్క. చెప్తానే. ఆయన పేరు ఆయన పేరు ఆయన పేరు ప్రదీప్. బూచాడే బూచాడే బూమ్ 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 చేతాడే బలెటోడే గిలెటోడే బ్లూటూత్ అయి ఉంటాడే. బూచాడే బూచాడే బూమ్ 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 చేతాడే బిగిస్తాడే బిగిస్తాడే. ఓకే, సో ఇప్పుడు టామ్ గ్యాంగ్ కూడా పర్ఫామ్ చేశారు, జెర్రీ గ్యాంగ్ కూడా చేశారు. సో ఇంతకీ ఎవరెవరికి ఎంత స్కోర్లు వచ్చాయో తెలుసుకోవాలి ఇప్పుడు మనం. ఓకే, సో టామ్ గ్యాంగ్ మీ ప్లేస్కి వెళ్ళిపోండి. జెర్రీ గ్యాంగ్ బాగా చేశారు, బాగుంది బాగుంది. గెటప్ సెట్ అయింది, అంతా బాగుంది. పెద్ద పెద్ద జరకి పెద్ద పెద్ద మీసాలు కరెక్ట్ సెట్ అయింది అంతా. సో మీరు చేసిన ఆ స్కిట్కి నాకు తెలిసి 100, 200, 300, 3. మీరు చెప్పండి పోనీ ఎంత ఇవ్వచ్చు? 200 ఇవ్వచ్చు. 2 ఇవ్వచ్చు. 2 ఇవ్వచ్చు. 200 అంటే మరి బడ్జెట్ లేదు మరి. పర్లేదా? అంటే నెక్స్ట్ దాంట్లో ఇంకా బాగా ఆడతారా మరి? ప్రామిస్? పక్కా. నెక్స్ట్ టైం చాలా బాగా ఆడతా అంటేనే ఇప్పుడు ఇస్తా. రెడీ? నెక్స్ట్ అదర కొట్టాలి. తీసుకోండి 100 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ చాలా చక్కగా చాలా బాగా చేశారు. వీళ్ళకి ఎంత ఇవ్వచ్చు? మేమే చెప్తాము. మీరే చెప్తారా? చెప్పమ్మా. 500. అమ్మా తల్లే, ఈ రౌండ్ కొన్న స్కోరే 300 అమ్మా. ఏమిటో అన్ని చాలా వెరైటీగా ఉన్నారు మీ టీంలో వాళ్ళందరూ. నాకు చాలా వింతగా ఉన్నారు. మీరు వినూత్నంగా మాట్లాడుతున్నారండి. ఓకే, సో మీ సైడ్ 300 పాయింట్స్. ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నాం మనం. 3 రౌండ్స్ ఫినిష్ అయ్యాక జెర్రీ గ్యాంగ్ విత్ 700 పాయింట్స్ అండ్ టామ్ గ్యాంగ్ విత్ 500 పాయింట్స్. కేక్ అండ్ లాస్ట్ రౌండ్ కి వచ్చారు. అండ్ 2 గ్యాంగులు సూపర్ గా ఆడుతున్నారు. స్కోర్లు ఇలా తారుమారులు అవుతున్నాయి, షేర్ మార్కెట్ గ్రాఫ్ లాగా. అయినా ఏం ప్రాబ్లం లేదు, ఈ రౌండ్ తో తేలిపోతుంది. ఇదే ఫైనల్ కాబట్టి దీంట్లోనే అసలైన కిక్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇద్దరిద్దరు చెప్పున మీ టీంలో కష్టపడి మీ టీం స్కోర్ చేయడానికి ట్రై చేశారు. ఈ లాస్ట్ రౌండ్ లో 4 కలిసి ఆడతారు. ఓకే, రెడీయా? రెడీ. yes. కిక్ లో లాస్ట్ రౌండ్ కాసుకోనా వాస్కోడిగామా. ఓకే, సో అబ్బాయిలు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చు, వెళ్ళి పుచ్చి కొట్టచ్చు. అండ్ మీకు ఎవరెవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళందరినీ వీళ్ళలో చూసుకోండి. వీళ్ళు చూసుకుని వీళ్ళు కొట్టండి. మీరు అక్కడి నుంచి బాల్ ఇవి క్యాచ్ ఇస్తారు, మీరు అక్కడి నుంచి వీళ్ళిద్దరు కొడతారు.
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో వీళ్ళ బాడీ మీద ఎన్ని మిగులుతాయి 90 సెకండ్స్ అయిపోయే లోపల అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, జాగ్రత్త అన్న. అంతా దెబ్బలు తగిలాక ఏం జరగకపోతే వచ్చి కలుస్తాను. ఓకేనా? వెరీ గుడ్. చేతులు మళ్ళీ అడ్డం వస్తాయి కాబట్టి చక్కగా పెట్టుకుంటుంది. పెట్టుకుంది అలా పెట్టు. రెడీ, ఇంకా మీ ఇష్టం. రెడీ, ఇదే మంచి అవకాశం అమ్మా. మహిళా లోకం, చూపించండి మీ పవర్ ఏంటో. రెడీ, 90 సెకండ్స్ టైం స్టార్ట్స్ నౌ. నత్తన్నాడి పట్టు సూరీడులా వేల 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 సైన్యమైకి బాళ దూసుకెళ్ళ మంది నాలో కల సర్ర 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 ఆకాశం కోసేసా రెండు రెక్కలు తోడికేసా గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా ఏ కొంచెం కల్తీ లేని కొంత చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా జెండా జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో 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 రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో. కదలకండి, ఊడిపోతాయి. గాలి కూడా పేల్చుకున్నావు. 1 2 3 4 5 6 7 8 ఆల్రెడీ ఊడిపోతుందన్న. నీకేంది ఎక్కడ 1 2 3 4 5 6 7 8. బాగా పంచావమ్మా, ఇద్దరికి సమానంగా పంచావు. థ్యాంక్ యూ. 8 and 8 16. సో మీ స్కోర్ గా యాడ్ అవుతుంది 1600 పాయింట్స్. వెల్ డన్. చాలా బాగుంది. ఇలాగే బాగున్నారు కాదు. ఇప్పుడు 1600 పాయింట్స్ జెరీ గ్యాంగ్ యాడ్ అయ్యాక వాళ్ళ స్కోర్ 2300 అయింది. అండ్ టామ్ గ్యాంగ్ మీ స్కోర్ 500లో ఉంది కాబట్టి మీరు మినిమం ఓ 18 19 బాల్ చేయాలి. వీళ్ళు 16 చేశారు. మా సామాన్లు మాకు ఇచ్చేయండి. అండ్ ఇద్దరు అబ్బాయిలు మీరు. ఓకే, ఇందాడి గెటప్ కంటే ఈ గెటపే బాగుంది, మీకు బాగా సెట్ అయింది. సో అమ్మాయిలు చూశారు కదా వాళ్ళు ఎంత కసితీరా కొట్టారో వీళ్ళని. సో మీరు అంతే కోపం చూపించి వీళ్ళ మీద కక్ష చూపించి ఇంకెప్పుడైనా ఎవడైనా మీ దగ్గర రావాలన్నా భయపడాలి. ఓకే, సో 90 సెకండ్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్ది. యు రెడీ? ఓకే. హియర్ వి గో. 3 2 1. నేల 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 నవ్వుతోంది నాల నత్తన్నాడి పట్టు సూరీడులా వేల 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 సైన్యమైకి బాళ దూసుకెళ్ళ మంది నాలో కల సర్ర 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 ఆకాశం కోసేసా రెండు రెక్కలు తోడికేసా గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా జెండా జాగో జాగో రే 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 జాగో. एक दो तीन चार पांच 6 7 8 9 10. ఎవరమ్మా ఇందాక ఏనో రేసుకుని 10 అన్నారు? మీ గ్యాంగ్ లో 10 అంది. సో 20 చేయమన్నాను, పర్లేదు 10 చేశారు. కానీ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా ఆవిడ విసరడం చాలా బాగా విసిరారు. బాల్ మీ దగ్గర క్యాచ్ చేసి
అది ఎటు వెళ్తుందో తెలియదు, ఎవరికి తగులుతుందో తెలియదు. 2-3 నా దాకా కూడా వచ్చాయి. ఓకే, సో మొత్తం 10 బాల్స్ కలెక్ట్ చేశారు కాబట్టి 1000 పాయింట్స్ వచ్చాయి మీకు. సో టామ్ గ్యాంగ్ 1500 పాయింట్స్ తో ఉన్నారు. అండ్ ఇవాళ ఎపిసోడ్ విన్నర్స్ జెరీ గ్యాంగ్ 2300. అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హట్టు బీటే. అస్సలాం వాలేకుం అసలే టైగరు దూకుతుంటే. అండ్ జెరీ గ్యాంగ్ ఇటు వచ్చారు కదా. ఓకే, జెరీ గ్యాంగ్ సూపర్ గా ఆడారు. 2300 వచ్చాయి. అండ్ టామ్ గ్యాంగ్ మీరు కూడా చాలా బాగా ఆడారు. అండ్ ఎంటర్టైన్మెంట్ రౌండ్ లో ఇరక్కొడిశారు. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఆడిన దాంట్లో ఒకళ్ళిద్దరు అటు ఇటుగా ఆడినా ఏం పర్లేదు, కానీ గ్యాంగ్ అందరూ కలిసి ఎంజాయ్ చేశారు కాబట్టి మాకు కూడా అదే కావాలి. సూపర్. ఓకే, సో మా షోకి వచ్చినందుకు, మీరు మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు, గెలిచినందుకు మీ అందరి కోసం చాలా చక్కగా గిఫ్ట్ వచ్చారు కార్డ్స్. ఓకే, అండ్ మీకు నచ్చిన గిఫ్ట్ మీరే కొనుక్కోవచ్చు స్వైప్ చేసి. ఓకే, అండ్ అలాగే మీరు కూడా వచ్చారు కాబట్టి మీకు కూడా గిఫ్ట్ వచ్చారు కార్డ్స్. ఓకే, సో అంటే సాధారణంగా గిఫ్ట్ నేనే తెద్దాం అనుకున్నాను, కానీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరు కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు కదా. సో అందుకని మీకు నచ్చింది మీరే షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బిల్ ఏమని అడిగితే నా పేరు చెప్పండి, ప్రాబ్లమే లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు. బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ మా వాళ్ళు కూడా సూపర్ గా ఎంజాయ్ చేశారు. బట్ ప్రాబ్లం ఏం లేదు, ఇంకా కిక్కున్న గ్యాంగులు చాలా మంది ఉన్నారు మన దగ్గర. వాళ్ళందరినీ నేను మా షోకి తీసుకొస్తాను, ఆధారకొడదాం. అంటిల్ దెన్ సీ యు అగైన్. టాటా బై బై, గుడ్ నైట్స్. బరిలో షేర్ ఖాన్, తీను మారేస్తే ఎక్కింది కిక్క.